అక్క నువ్వు మళ్ళీ ప్రెగ్నెంట్ అని అడుగుతారు. ఎన్ని మంత్స్ ఇప్పటికి? అక్క మరి అంత గ్యాప్ వచ్చిందా? ఇక మరి పిల్లలు అవుతారా ఎవరు లేదా మీరు కూడా మీకు వద్దనుకున్న తర్వాత కాకపోతే ఎట్లా స్కానింగ్ తీసినప్పుడు ఏంటంటే హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదు అని చెప్పారు. అప్పుడు ఇది డిసిషన్ మేము తీసుకోవాల్సి కన్ఫర్మ్ గానే అందరు ఫోన్ చేసి చెప్పినాము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన హర్దస్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. అయితే ఈరోజు బ్లాగ్ అయితే ఆడ కిచెన్లో వేయట్లేదు, ఇక్కడ బెడ్ మీద కూర్చొని ఒక ముచ్చట చెప్దామని కూర్చుని అనమాట. ఎందుకంటే నిల్సొని చేద్దామంటే కాలు కూస్తాయి కాబట్టి ఫస్ట్ నాకు అసలు చేతనైతే కాళ్ళు బాగా గుంజుకోతున్నాయి ఈ మధ్యలో. విపరీతంగా అంటే అసలు నిల్చోలేకపోతున్నాం. అంటే ఏంగానే ఒక గంట సేపు రెస్ట్ తీసుకుంటేనే మంచిగా అవుతుందో, లేదంటే నాకు వీపు కాళ్ళు బాగా అట్లా ఆలకపోతున్నాయి. అసలు ఏమైందేమో ఈ మధ్యలో అయితే ఒక 15 days నుంచి. ఇక అందుకే ఈడ కూర్చొని అయితే మాట్లాడుతున్నా. ఈడ కూర్చొని ఏం మాట్లాడుతున్నాం అక్క అనుకున్నారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే అడుగుతారు క్వశ్చన్. ఆ క్వశ్చన్స్కు ఆన్సర్ ఇద్దామని చెప్పి మళ్ళీ అంటే ఏదైనా ఒకటి ఆన్సర్ ఇస్తేనే మన సబ్స్క్రైబర్కి అయితే అర్థమవుతుంది కదా. నేను ఆల్రెడీ దానికి ఆన్సర్ ఇస్తా ఉన్నా కానీ మళ్ళీ అడుగుతారు ఆ క్వశ్చన్ ఏంటంటే, అక్క నువ్వు మళ్ళీ ప్రెగ్నెంట్ అని అడుగుతారు. అప్పుడప్పుడు అంటే ఇంతకుముందు అయితే ఎప్పుడన్నా ఒక వీడియో కిందనన్నా షార్ట్ కిందనన్నా అక్క నువ్వు ప్రెగ్నెంటా అని అడిగేవాళ్ళు. కానీ ఈ మధ్యలో ప్రతి ఒక్క వీడియో కింద అడుగుతారు, షార్ట్ కింద అయినా వీడియో కింద అయినా అక్క అమ్మ డౌట్ క్లియర్ అక్క, అవునా కాదా అక్క అని అడుగుతారు. కాబట్టి నేనైతే ఈరోజు మీ ముందరికి వచ్చేసిన. ప్రెగ్నెంటా లేకపోతే ప్రెగ్నెంట్ అయితే ఎన్ని మంత్స్ ఇప్పటికి, మా బాబుకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ పుట్టి, మరి ఎన్ని ఇయర్స్ కన్ఫర్మ్ అయింది, అంతకుముందు మా పాపకు మా బాబుకు డిస్టెన్స్ ఎంత, ఇప్పుడు మరొకరు ఇప్పుడు ఉంటే ఇప్పటికి డిస్టెన్స్ ఎంత అని చెప్దామని ఒక క్లారిటీ ఇద్దామని అయితే వచ్చిన. నేను వేరేదంటే వీడియోలలో మధ్యలో చెప్పొచ్చు, మధ్యలో చెప్తే ఆదుకుండట్లేదు. అంటే ఇట్లా ఎప్పుడన్నా నేను వీడియో అంటే కామెంట్కు రిప్లై ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ అడుగుతారు. కాబట్టి ఒక వీడియోని వేసి పెడితే సరిపోతుంది. మన సబ్స్క్రైబర్స్ కూడా ఊకే డౌట్ రావు, క్లియర్ ఉంటుంది అది నిజమా కాదా ఏదని చెప్పి ప్రత్యేకంగా వీడియో తీస్తున్నా. అయితే మా పాపకును మా బాబుకి అయితే 6-7 years, 6 కంప్లీట్ అయినాక 7 years పుట్టిండు అంతే. మా శ్రద్ధ కన్నా 2016లో పుట్టింది. మా చిన్నోడైతే 2022. నేను ఇయర్ అయితే మర్చిపోయినా, నేను అసలు ఇయర్ యాదకలేదు. మా శ్రద్ధ బాగా గుర్తుకుంది. 22లో మా పాపకు వీళ్ళకి 6 years గ్యాప్, చాలా గ్యాప్ వచ్చింది. అక్క మరి అంత గ్యాప్ వచ్చిందా? మరి అన్ని ఇయర్స్ కదా, మరి ఏమన్నా అంటే ఏమన్నా ప్రాబ్లం వల్ల మీకు చిన్నోనికును శ్రద్ధకు అంత గ్యాప్ వచ్చిందా మరి అని అనుకుంటుండొచ్చు. అంటే మాకైతే హెల్త్ ఇష్యూస్ అయితే ఏం లేవు. మాకు పెళ్ళైనాక 1 yearకే కన్ఫర్మేషన్ అయింది. శ్రద్ధ అయితే 1.5 year పుట్టింది అనమాట. పెళ్ళైనాక ఒక 7 నెలలకు కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ. 1.5 year నిజంగా చెప్పాలంటే మేము ఇంకా ఆగుదాం అనుకున్నాం. పెళ్ళైనాక ఒక 2 years 3 years అంటే ఏదైనా జాబ్ చేసుకుంటూ అంత డబ్బులు సంపాదించుకున్న తర్వాత ట్రై చేద్దాంలే, పిల్లలు చూసుకుందాం అని అనుకుంటే, అప్పుడు ఏమైందంటే మా చిన్న మాకు ఇద్దరు అన్నలు ఉన్నారు. మా అన్నకు ఒక బిడ్డ పుట్టింది, మా పెద్ద అన్నకు. మా చిన్న అన్నకు లేరు పిల్లలు, అప్పటికి లేరు అన్నట్టు. ఇక అయితే మా వాళ్ళు ఏం చెప్పారంటే, మా సైడ్ కూడా మళ్ళీ ఇంకోటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మా సైడ్ కూడా మా అక్కకు మా బాబాయ్కు అటు సైడ్ కూడా ఇంకా కాలేరు అనమాట ఎవరు. కాబట్టి మేము ఒక 6 నెలల వరకు ఇట్లా మాకు ఫైనాన్స్ గా మంచి లేము కాబట్టి పిల్లలు కానీ వాళ్ళని ఇబ్బంది మనం ఇబ్బంది పడే అవసరమే ఉంటుంది. అసలు పిల్లలు కనాలంటే మనకు ఫైనాన్స్ గా మంచిగా ఉంటేనే కనాలి. అది కూడా మన ఫైనాన్స్ ని బట్టే, అంటే మన డబ్బును బట్టే కనాలి. ఎంతమంది అంటే అంతమంది కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మనం కూడా ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశం వల్ల మాకు ఫైనాన్స్ అప్పుడు స్ట్రాంగ్ గా లేము. మేము అప్పుడు ఇంత కూడా లేము. కాబట్టి నిజానికి చెప్తానంటే నేను ఏం జాబ్ చేస్తాను, అసలు స్కూల్లో చేస్తలేను. స్కూల్లో చేస్తున్నా అని చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత వేరే స్కూల్కి పోయినా కానీ దగ్గర ఉన్న స్కూల్లో. దాని తర్వాత ఇక కొన్ని రోజులు ఆగుదాం అనుకున్నాము. ఇక ఈ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ సైడ్ వాళ్ళకి ఎవరు లేరు, పిల్లలు కాలేదు. పెళ్లి అయిన తర్వాత కూడా ఇక్కడ సైడ్ మా వాళ్ళకి కూడా మా అన్నకు బిడ్డ పుట్టింది, చిన్న అన్నకు కాలేదు. ఇట్లా అని చెప్పి అందరూ ఏమన్నారంటే, ఇక మరి పిల్లలు అవుతారా ఎవరు లేదా, మీరు కూడా ఇట్లా ఎట్లా చూపించుకోకపోయారు ట్రై అని అడుగుతారు. అంటే అరే ఇదేంటని చెప్పి అట్లా చేసి తర్వాత ఇక ఇంకో నెక్స్ట్ ఒక 1 yearకే మాకు పాప పుట్టింది, పెద్ద పుట్టింది. ఇక సరే మేమైతే వద్దనుకున్నాం. ఖచ్చితంగా ఒక 2 years 3 years వరకు ఫస్ట్ అయితే వద్దనుకున్నాం. కాబట్టి తర్వాత అయితే ఈ ఒకళ్ళు ఉన్నారు అనుకో, ఒకళ్ళు పుట్టిన తర్వాత అయితే ఎన్ని రోజులు గ్యాప్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక లేరు కాబట్టి నెక్స్ట్ కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది అని వాళ్ళకు డౌట్ క్లియర్ అవుతుంది, మనకు కూడా
మళ్ళీ ఏమన్నా తర్వాత ఇట్లా అంటే గ్యాప్ ఇచ్చినాక తర్వాత మనకు కావాలనుకున్నప్పుడు కారు కావచ్చు, మళ్ళీ అప్పుడు మాకు అట్లా కూడా టెన్షన్ అయింది అనమాట. ఈ మళ్ళీ లేదు మీకు వద్దనుకున్న తర్వాత కాకపోతే ఎట్లా పరిస్థితి, మళ్ళీ మన హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఎట్లా అని మళ్ళీ అని చెప్పి సరే అని ఒక ఆమె అయితే ఒకళ్ళు ఉట్టేదాకా ఉంచుకుందామని చెప్పి శ్రద్ధ అని అయితే వచ్చేసింది అనమాట 1.5 year. ఇక తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకున్నాం మేమైతే. ఎందుకంటే ఇక సాల్ కూడా మాకు మంచిగా ఉన్నాం, మా హెల్త్ ఇష్యూస్ ఏవి లేవు కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చింది, బేబీ కూడా హెల్తీగా పుట్టింది, నేను మంచిగా ఉన్నా అని చెప్పి మళ్ళీ కొన్ని రోజులు అయితే కొంచెం గ్యాప్ తీసుకున్నాము. మేమే కావాలని తీసుకున్నాము. ఒక 4-5 years తీసుకున్నామని తీసుకున్నాం మేమే. 4 years తీసుకున్నాం. అసలు ఏం వాడలేదు, కాకపోతే మా టాబ్లెట్స్ ఇట్లా ఏం వాడలేదు. దీనికోసము మేము గ్యాప్ తీసుకున్నాము. మా సైంటిఫిక్ పరంగా ఇక మేము గ్యాప్ తీసుకొని మెడిసిన్స్ ఇట్లా ఏం వాడలేదు. చాలా మంది అడిగారు మా అంటే అప్పుడు అంటే మా శ్రద్ధకును అంటే మా చిన్నోడికి 6 years అంటారు కదా. మళ్ళీ నాకు ఒక ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. అది ఇంతవరకు మన వీడియోలలో నేను ఎల్ల చెప్పలేదు, ఎల్ల కూడా రివీల్ కూడా వేయలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా ఈ వీడియోలోనే. మేము 4 years గ్యాప్ తీసుకున్నాము. 4 years తర్వాత మళ్ళీ తర్వాత చాలు గ్యాప్ వచ్చింది. మళ్ళీ శ్రద్ధ కూడా పెద్ద అవుతుంది. ఇక ఇప్పుడు కావాలి ప్రెగ్నెన్సీ అని అనుకున్నప్పుడు అయితే మళ్ళీ మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అప్పుడు శ్రద్ధకు 4 years ఉన్నప్పుడు కన్ఫర్మ్ అయింది. మధ్యలో అంటే చిన్నోనుకుని శ్రద్ధకు ఒక బేబీ మిస్ అయింది. అది ఎందుకు మిస్ అయింది అని చెప్తాము, అదైతే ఇంతవరకు నేను చెప్పలేదు. అది చెప్పాలంటే కూడా కొంచెం బాధ అనిపించింది కాబట్టి చేస్తలేము. మేము ఇంకా పైన కూడా వేసుకోలేదు, కిందనే ఉన్నాం, కింద 2 రూమ్లలో ఉన్నాము. అంటే 4 years మంచిగా కన్ఫర్మ్ అయింది. అప్పుడు కూడా 4 years గ్యాప్ తీసుకున్నా కాబట్టి మాకు కావాలనిపించినప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, మంచిగా ఉంది, అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ అదేంటిది 3 months అంటే నాకు 1 month 5 days చెక్ చేసుకున్నా, మంచిగా వచ్చింది. ఇక తర్వాత మంచిగా చెకప్ పోయినా, మంచిగా అయినాక మళ్ళీ మనకు 3 months స్కానింగ్ తీస్తారు కాబట్టి 3 months స్కానింగ్ అప్పుడు ఏంటిదంటే ఇక స్కానింగ్ తీసిరు. స్కానింగ్ తీసినప్పుడు ఏంటంటే హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదు అని చెప్పారు. ఇక ఆ రోజు స్కానింగ్ రోజు ఆ రోజు అయితే ఎవ్వరు తోలుకోలేదు అసలు. నేను బాగా మామూలుగా చెకప్ ఇట్లా పోతాము అట్లా పోయినాము. ఇక అది పోయినాక ఇట్లా అన్నారు. ఇక అన్నాక మాకు మస్తు టెన్షన్ అయింది, అసలు ఏం చేయని అర్థం కాలేదు. అసలు ఎవ్వరు ఫోన్లు కూడా వేయలేదు. మేము అన్నాము డాక్టర్ అయినా డాక్టర్ మళ్ళీ మేము ఇంకొక 15 days అయిన తర్వాత వస్తాము, మళ్ళీ చెకప్ చేసి హార్ట్ బీట్ చెక్ చేసి చెప్తారా అని అంటే, మీరు ఎన్ని రోజులు ఉన్నా బేబీ అయితే పెరుగుతుంటుంది తప్ప మీకు ఏం యూజ్ ఉండదు, తర్వాత నీకే ఇబ్బంది అవుతామా అబార్షన్ అయ్యేటప్పుడు. ఇప్పటికి 3 months కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా బేబీ వెయిట్ పెరుగుతుంది, ఇంకా 15 daysకి నువ్వు ఫుడ్ తింటావు కాబట్టి బేబీ పెరుగుతుంది తప్ప నీకేం లాభం ఉండదు అన్నది. అప్పుడు చాలా మందికి హార్ట్ బీట్ వల్ల చాలా మందికి ఇట్లా అబార్షన్స్ అయినాయి. మా ఊళ్ళో అయితే అప్పుడు నాకైనప్పుడు ఇంచుమించు ఒక 6 members అయింది మా సైడ్ అట్లా. ఇక మస్తు బాధ అయింది. ఎవ్వరికి అసలు ఏం చెప్పలేదు. మా అత్తమ్మ వాళ్ళ సైడ్ చెప్పలేదు, మా అమ్మ వాళ్ళ సైడ్ చెప్పలేదు, ఎవ్వరికి చెప్పలేదు. ఇక మేము మస్తు ఆలోచించుకొని మస్తు సేపు ఇక బయటకు ఏం చేయని అర్థం కాదు, వాళ్ళని తోలుకోపోలేదు, చెప్తే ఏమంటారు ఏం కథ. ఇక ఎవరు చెప్పినా ఇంకోటి అంతే, ఎందుకు చెప్పలేదు అంటే ఇది డిసిషన్ మేము తీసుకోవాల్సిందే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డాక్టర్ నుండి మీరు ఎన్ని రోజులు ఉన్నా వెయిట్ చేసినా వేస్ట్ అమ్మా అని చెప్పారు అనమాట. ఇక దానికి ఎట్లా చేసినా అని లాభం లేదని చెప్పి ఇక అప్పుడైతే ఇక అబార్షన్ అయిపోయింది. నేను ఇంతవరకు చెప్పలేదు, ఇంకో చెప్పాలనిపించింది. ఒకళ్ళు కామెంట్ పెట్టారు, శ్రద్ధ మధ్యలో గ్యాప్ ఇచ్చి అమీర్ దాస్ అని పెట్టారు. ఒక సబ్స్క్రైబర్స్కి ఏమో తెలుసు కావచ్చు, మేబీ మా చుట్టాలో వీళ్ళు. కానీ శ్రద్ధ తర్వాత అంటే అబార్షన్ అయింది. అది అప్పుడు కూడా బాయ్ ఒక 3 months తర్వాత తీసిరు కాబట్టి మాకు కొంచెం చూసినాం మేము. ఇక అబార్షన్ అంటే ఇక తర్వాత ఫోన్ చేసి చెప్పినాం గిట్లా అయిందని మా అత్తమ్మ వాళ్ళకు మా అమ్మ వాళ్ళకి చెప్పినాం అనమాట. గిట్ల పొజిషన్ ఉంది, గిట్లా అబార్షన్ చేస్తా అంటారు, గిట్ల కథ అంటే. ఇక ఏం చేస్తాం, ఏం లేదు కాబట్టి అది మన చేతులతో చేసుకుంది కాదు కాబట్టి సరే అని సపరేట్ ఉండి మస్తు బాధ అయింది. ఆ రోజు అయితే చెప్తున్నా మస్తు నేను బాగుండి మస్తు టెన్షన్ పడ్డాం హాస్పిటల్లో. అమ్మ వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మా అమ్మ మా అన్న వచ్చారు, అప్పటిసరికి అబార్షన్ అయిపోయింది. మస్తు ఆ రోజు అయితే హాస్పిటల్లో మస్తు అవస్థ అయింది. టాబ్లెట్స్ ఇచ్చి ఇంటికాడ కూడా ఇట్లా అబార్షన్ అయ్యేటట్టు చేస్తున్నారు, కానీ ఇంటికి వచ్చినాక చేసిన వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నేను ఎక్కువ ఖర్చు అయినా సరే అని చెప్పి అక్కడనే అబార్షన్ అయ్యేంతవరకు. అంటే పొద్దున మేము రోజు 9:30 10 పోతే సాయంత్రం 4:30కి 5కి అబార్షన్ అయింది. నేను అంటే మనీ ఎక్కువైనా సరే నాకు ఇక్కడనే అబార్షన్ కావాలంటే ఇంట్లో పొజిషన్ మంచి లేదు, అట్లయితే మనీ తక్కువ అవుతాయట టాబ్లెట్స్ ఇస్తే వేసుకుంటే అని అన్నారు. కానీ నాకు సిచ్యువేషన్ లేదు కాబట్టి నేను అక్కడనే ఏం చేసుకుంటాను. నేను ఆ రోజు మస్తు ఏడుపు వచ్చింది. బావనైతే ఏడ్చిండు నా ఇబ్బందిని చూసి. నేను ఆడ
పడ్డ అవస్థ. వాకింగ్ ఏమంటా ఉంటారు, అటు ఎవ్వరు లేరు నాకు సపోర్ట్ చేస్తారు అనుకో. ఇక అట్లా మస్తు అయిపోయింది. ఇక ఆ రోజు అయితే 5:30 వరకు అయితే అబోషన్ అయిపోయింది. మా అమ్మ మా అన్న వచ్చిరా హాస్పిటల్కు. ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి నైట్ ఇంటికి వచ్చినాక నెక్స్ట్ డే మా అమ్మ ఆడికి తోలిపోయింది అనమాట. మా శ్రద్ధకును మధ్యలో అబార్షన్ దానికి 4 years. ఈ తర్వాత ఇక మళ్ళీ వద్దనుకున్నాం. మళ్ళీ ఇక అబార్షన్ అయినాక ఇక మంచి అనిపించలేదు. మంచి అనిపించక ఏంటిదంటే ఈ మళ్ళీ కొన్ని రోజులు అయితే గ్యాప్ తీసుకున్నాం, వద్దు ఇప్పటికే మంచి అనిపించలేదు అని చెప్పి మళ్ళీ మేము ఒక 2 years తీసుకున్నాం. శ్రద్ధ 4 years ఉన్నప్పుడు అంటే మళ్ళీ శ్రద్ధకు 5 years పడ్డాం కనుకో, 1.5 year వరకు గ్యాప్ తీసుకున్నాం. మళ్ళీ మేము ఎలాంటి ఆలోచన పెట్టుకోవాలి, యథావిధిగా మా పని మేము చేసేసుకున్నాం. ఇక మళ్ళీ తొందర అయినా మళ్ళీ ఇట్లుంటుంది ఏం కథను అని చెప్పి చాలా గ్యాప్ అయితే తీసుకున్నాం. 1.5 year వరకు ఇక మళ్ళీ దాని గురించి ఆలోచించలేదు, పిల్లల గురించి మేము అసలే. ఇక అప్పటికి మళ్ళీ ఇట్లా కూడా ఆలోచించాం, మాకు కింద 2 rooms కాబట్టి మనకు ఏం లేదు, ఉన్న డెలివరీ అయినాక కింద ఒక్కటే రూమ్ ఉంటుంది, ముందర షాప్ ఉంటుంది, చాలా ఇబ్బంది అవుతుందని అట్లా కూడా ఆలోచించినాం మేము. ఇక తర్వాత ఏంటంటే కరోనా వచ్చినాక పైన ఇల్లు కట్టుకున్నాం మేము. ఇక అప్పుడు 2020 మళ్ళా 2020లో కట్టుకున్నాం, పైన 2021లో కట్టుకున్నాం. మీదికి వచ్చినాక అప్పుడు ఏంటంటే మా శ్రద్ధకు 5 years ఉంది. అప్పుడు మళ్ళీ మా అమ్మ చనిపోయేటప్పటికే, మా అమ్మ చనిపోయినప్పటికీ నాకు అప్పుడు డేట్ అయ్యి 2 days అంతే. అగా డిసెంబర్ 1st కైనా డిసెంబర్ 2nd మా అమ్మ చనిపోయింది. ఇక అదే నెల నాకు ఇక మళ్ళీ కాలేదు, అంటే జనవరిలో వచ్చేది కాలేదు, అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక మస్తు టెన్షన్ ఉండే మేము మధ్యలో. అప్పుడు సెకండ్ కన్ఫర్మ్ అయిన, ఫస్ట్ కన్ఫర్మ్ అయినప్పుడు 1 month 5 daysకి అందరికి చెప్పేసినాం ఇట్లా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని. సెకండ్ కన్ఫర్మ్ అయినప్పుడు కూడా అబార్షన్ అని చెప్పినాం. అప్పుడు కూడా 1 month 5 daysకే కన్ఫర్మ్ కాగానే అందరికి ఫోన్ చేసి చెప్పినాము. కానీ ఆ సెకండ్ది ఇట్లా అబార్షన్ అయింది కాబట్టి మస్తు టెన్షన్ తోని మేము చిన్నోడు కన్ఫర్మ్ అయిన మాకు 3 months వరకు అసలే తెలియదు. ఎందుకంటే మా అమ్మాయి చనిపోయిందని చెప్పారు కదా, అటు ఇటు తిరగడం వల్ల నాకు నెక్స్ట్ మంత్ వచ్చింది, కానీ ఒక 1 day అయ్యి బ్లీడింగ్ అయిపోతుంది. అయితే అప్పుడప్పుడు నేను వీక్ ఉన్నప్పుడు అట్లా అయితే గట్లే కావచ్చు అని చెప్పి ఇక నేను డేట్ అనేది లెక్క పెట్టుకున్నా. మళ్ళీ 3rd month ఉంటుంది, అప్పుడు ఇంకా వస్తుంది డేట్ అని చెక్ చేసుకున్నాను నేను. అప్పుడు కన్ఫర్మ్ వచ్చింది. నాన్ని నేను మామూలుగా చెకప్ పోయినా, మరి ఇడది వచ్చింది అడగని పోతే అప్పుడు మేడం ఏమని చెప్పిందంటే 2 months కంప్లీట్ అయింది ఆల్రెడీ, 3 months రన్నింగ్ అని చెప్పింది. అప్పుడు మేమిద్దరే పోయినాం. అప్పుడు మేము ఎక్కువ శాతం మేమిద్దరే పోతాం కాబట్టి ఇక ఆ రోజు ఏం చేసినామంటే ఇక కన్ఫర్మ్ అయింది, మరి ఎట్లా చెప్దామా వద్దా. ఫస్ట్ హాఫ్ మంచిగా అయింది కానీ సెకండ్ హాఫ్ మంచిగా అనిపించలేదు. మరి ఎవరికి చెప్పకుండా 3 months స్కానింగ్ వచ్చినాక ఇంకా 3 months రన్నింగ్ అని 3 months నిండలేదు అనమాట. 3 months స్కానింగ్ తీసుకున్నాక మరి ఎట్లుందన్నా చెప్దామా, ఎందుకు ఏమో అప్పుడు గట్లా అని చెప్పి కన్ఫర్మ్ అయిన ముచ్చట్నైతే ఎవ్వరికి చెప్పలేదు మేము. మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఎవరికి చెప్పలేదు, మా అమ్మ వాళ్ళ సైడ్ ఎవరికి చెప్పలేదు. మా చిన్నోడు కన్ఫర్మ్ అయినప్పుడు అంటే 2 months 10 days అప్పుడు స్కానింగ్ తీసినాము. మళ్ళీ 3 months మొత్తం ఫుల్ అయినాక మనం స్కానింగ్ తీస్తే మనకి హార్ట్ బీటు అనేది ఇంకా అవన్నీ తెలుస్తాయి కాబట్టి 3 months స్కానింగ్ తీసేంత వరకు మనకు ఈ మధ్యలో బేబీ మీద ఎవ్వరికి నమ్మకం ఉంటలేదు. అందుకే 3 months వరకు అయితే ఈ మధ్యలో ఎవ్వరు చెప్తలేరు, అన్ని ఇష్యూస్ రావడం వల్ల. ఇక మేము మా చిన్నప్పుడైతే 3 months నిండి స్కానింగ్ వచ్చినాక ఒక 1 week అంటే ఇంచుమించు 4 monthsకి చెప్పినాం అందరికి. అప్పటి వరకు నాకు బావకి తప్ప ఎవ్వరికి తెలియదు, ఎందుకంటే అప్పుడు అట్లా అయింది, బాధ అనిపించింది కాబట్టి. ఇప్పుడు కూడా మళ్ళీ అందరు గిట్లనట అన్నాక మళ్ళీ గిట్ల అయిందని అంటారు. అప్పటికే బాధ అనిపించింది, మేము ఆ బాధ అనుభవించింది కాబట్టి ఎవ్వరు ఏమనుకున్నా సరే, చెప్పలేదు అనుకున్నా సరే అని చెప్పి ఎవ్వరికి చెప్పలేదు. ఇక తర్వాత మా చిన్నోడైతే మంచిగా నేను కూడా ఏంటంటే అప్పుడు ఎవ్వరికి తెలియకపోవడానికి కారణం ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉన్న కొంచెం అన్న బయట పడతాయి కదా. మరి శ్రద్ధ అప్పుడేమో ఎక్కువ వామిటింగ్స్ అవ్వు, మోషన్ అదేంటిది వామిటింగ్స్ అవ్వు, స్మెల్స్ వచ్చు, అస్సలు మస్తు వీక్ ఉండేదాన్ని. మా చిన్నప్పుడు 4 నెలల వరకైనా ఎవ్వరికి ఎందుకు తెలియదు అంటే నాకు అసలు నేను నార్మల్గా ఎట్లున్నానో మా చిన్నోడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అట్లా ఉన్నా. ఎగ్జాక్ట్లీ ఏది తిన్నా మంచిగా ఉన్నా, ఉత్తరం మా నార్మల్ ఎట్లున్నప్పుడు అట్లా ఉన్నా అనమాట. నేను తిన్నా పడ్డది, అటు పోయినా ఇటు పోయినా బైక్ మీద పోయినా అని అట్లా ఉన్నా కాబట్టి అట్లా ఏం ఏర్పడలేదు. ఎవరు కూడా అసలు అడగలేదు, డౌట్ కూడా రాలేదు. అట్లా అయిందనమాట. నేను ఇన్ని రోజులు చెప్పలేని విషయం అయితే ఒకటైతే చెప్పేసిన అనమాట. చెప్పినందుకు అంత కొంచెం రిలీఫ్ కూడా ఉంది, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఒక్కటి తెలియదు అనుకున్నా. నేను డెలివరీ అప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఆడ వీడియో తీయడానికి వీలు కాలేదు. టెన్షన్ మళ్ళీ ఎట్లా ఎవరు ఊడతారు ఏం కథ ఉంటది కదా. ఇక అట్లా అనిపించింది. గవర్నమెంట్ హాస్పిటల్నే డెలివరీ అయింది. అప్పుడు కొంచెం వీడియో తీసాం కదా, ఇదే సీర్ అనుకుంటా. అప్పుడు టెన్షన్ భయపడ్డది, చాలా భయపడ్డది ఆపరేషన్ పోయేటప్పుడు. మేము అప్పుడు మళ్ళీ పోదాం అనుకున్నామంటే వాళ్ళు రమ్మని చెప్పి ఆ రోజు చూపించుకోవడానికి పోతే వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఈ రోజే కావాలి, ఈ రోజే డెలివరీ అయితే
చేస్తాము, ఆపరేషన్ చేస్తాము అని చెప్పారు అనమాట. నార్మల్ డెలివరీ కాదు కదా అట్లా అని చెప్పి రమ్మనంటే మళ్ళీ మేము ఇద్దరం పోయినాం ఆ రోజు కూడా ఆడికి గజ్వెల్కి. ఇక అప్పుడు కావాలని అంటే మళ్ళీ ఫోన్లు చేసి ఇట్లా అంటారు, మరి ఏం చేద్దామని అంటే చేపించుకుందామని ఇక మేమే డిసైడ్ అవ్వనుకోండి. మళ్ళీ ఇంటికి వచ్చి అవి ఇవి చదువుకొని 40 వీక్స్ ఆగమాగము మళ్ళీ పోయినాము. మళ్ళీ అప్పుడు ఆ రోజు డెలివరీ అయింది. అంటే 40 వీక్స్ అయింది కాబట్టి చేస్తున్నారు. ఇక సరే నేను బేబీ హెల్త్ నేను హెల్త్ ఉన్నా అని చెప్పి చేయమన్నా మేము కూడా. ఆ రోజు మా చిన్న అన్ని ట్విస్ట్ అనమాట. నేను ప్రెగ్నెన్సీ అయింది కూడా 4 months చెప్తే అందరికి ట్విస్ట్ అయింది. ఆ రోజు కూడా మామూలు చూపించుకున్నాను పోయి ఇట్లా డెలివరీ చేస్తాంటే కూడా ఆ రోజు కూడా అట్లా అయిపోయింది. ఆ రోజు నేను దొడ్డు లాగు ఉన్నా, ఇదే చీర అసలు మర్చిపోయాను. అప్పటి వీడియో చూస్తే మాత్రం నేను మస్తు నవ్వుకుంటా, అంత టెన్షన్ ఎందుకు అనిపిస్తుంది. హాయ్ అండి, నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొంచెం టెన్షన్ ఉంది, ఎందుకంటే ఈరోజు పొద్దున హాస్పిటల్ పోయినాము. మామూలుగా నార్మల్గా 5 days రమ్మంటే పోయి ఉంటుంది. కానీ అడిగినాక ఏం ఇచ్చిరంటే టెస్ట్ ఏమి ఇచ్చిరంటే ఈరోజు అడ్మిట్ కమ్మన్నారు. సాయంత్రం చేస్తాను సిజరింగ్. ఇక డేట్ ఎంత ఈరోజు? ఈరోజు వారం మంగళవారం రోజు తారీఖు 30. ఈరోజు 30. ఇప్పుడు నవ్వుతున్నాను, అర్థం మస్తు టెన్షన్. మొహంలో కొట్ట చెడు కనిపిస్తుంది. వచ్చిన లేట్ అయింది, నా తొందరలో అందరూ ఫైనల్ పెట్టాలి. వచ్చేసరికి లేట్ అయింది. నేను ఇంకొక ఈరోజు 7 members వేస్తారు. ఇప్పుడు అన్ని విషయం ఉండదు. ఓకే, ఎదుగుదలని తర్వాత ఆఫ్టర్ మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది పెట్టారు, గంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు అక్క, బీపీ పెరుగుతుంది, జాగ్రత్త అక్క అని చాలా మంది కామెంట్స్ పెట్టారు. మన ఈ ఛానల్ గ్రోత్ కనుక అయితే ఫస్ట్ అదే వీడియో అంటే ల్యాగ్లలో ఏంటంటే ఫస్ట్ అదే.